కష్టాలతో దోచుకున్న డబ్బులు, కష్టాలతో దోచుకున్న డబ్బులు. మరి 2014లో మన ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు అప్పుడు ఎమ్మెల్యే గారు 14లో అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ మా కోమటలంకలో ఉన్న భూములు ఈ యొక్క పేద గ్రామమైన కోమటలంకకి మరియు శ్రీపూర్ గ్రామానికి ఎబోలో ఉన్న భూములే కేటాయించారు. ఆ కేటాయింపులో భాగంగా 2018లో ఆ గ్రామానికి ఈ గ్రామానికి సంబంధించిన చెరువులు మేము తవ్విన చెరువులు ప్రభాకర్ గారు కానీ నేను కానీ తవ్విన చెరువుల్ని ఈ యొక్క దగాకోరులు 2019లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క దగాకోరులు భూ కబ్జాదారులు ఈ అబ్బాయి కొట్టారు అబ్బాయి చౌదరి మా భూములు మేము తవ్విన భూములు లాక్కుని ఒక్క నయ్య పైసా కూడా శ్రీపూర్ గ్రామానికి కానీ కోమటలంక గ్రామానికి కానీ చెల్లించకుండా ఈ 5 సంవత్సరాలు వాళ్ళు జేబులో నింపుకొని నానా యాగం చేశారు. వెళ్ళి అడిగితే గ్రామస్తులు అడిగితే రేపు మాపు అని మా గవర్నమెంట్ మా ఇష్టం మీరెవరు అడిగితాకి అని అంటే తవ్వింది ప్రభాకర్ గారు తవ్వారండి అని చెప్పి అడిగినా సరే వాళ్ళు ముందుకు రాకుండా భయభ్రాంతం చేసి కేసులు పెట్టి జైలు పెట్టి నాన్న చిత్రహింస పెట్టారు. ఈ 5 సంవత్సరాలు మొత్తం 5 కోట్ల చిల్లరై డబ్బులు వాళ్ళు జోబులో కుక్కున్నారు. నేను స్వయంగా నేను తవ్విన చెరువు నిమిత్తం నేను వెళ్తే నేను అడుగుతున్నానని నన్ను అక్రమ కేసులు బంధించి ఇరికించేసేసి సబ్ జైలుకి పంపించారు. ప్రభాకర్ గారు చెరువులు కూడా ఆయన కష్టజీతంతో ఆయన డబ్బులతో ఈ యొక్క పేద ప్రజలకి తవ్విస్తే వీళ్ళు పేద ప్రజలను మోసం చేశారు. వీళ్ళు శ్రీపూర్ గ్రామానికి కానీ కోమటలంక గ్రామానికి కానీ మోసం చేసింది వీళ్ళు గవర్నమెంట్ 2019లో గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి పేద ప్రజలను మోసం చేయడం తప్ప వాళ్ళకి చేసిన సాయం ఎక్కడా లేదు. కనుక ఈ 5 సంవత్సరాలు వాళ్ళు దోచుకున్న డబ్బుని ఈ గ్రామాలకు ఇమ్మని మేము తవ్వించాం కాబట్టి మాకు ఇమ్మని అవన్నీ కక్కించడానికి మేము ఇక్కడ ప్రతిరోజు వంట వార్పు చేస్తాము. ఇవాళే కాదు నిన్న చేసాం ఇవాళ చేసాం ఇంకా కంటిన్యూ చేస్తాం. ఇంకా మాకు ఇటువంటి సమాధానం వచ్చే వరకు ఇదే ప్రక్రియ కొనసాగుతాం కోరుచాం. గత 2014 సంవత్సరంలో మన దెందులూరు ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు మా శ్రీపూర్ గ్రామానికి కోమటలంక ఎబ భూమిలోను 75 ఎకరాలు మా పేద ప్రజలందరికీ మా శ్రీపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా 75 ఎకరాలు అలాగే మా అప్పుడు టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ గారు నేతలరావు గారు మా శ్రీపూర్ గ్రామానికి 75 ఎకరాల దగ్గరుండి మాకు తవ్వించి మాకు అప్పచెప్పి ఉన్నారు. అలాగే మాకు జీవనోపాధి చేసుకుంటూ ఉంటున్నాం దాని మీద మా గ్రామస్తులందరం కలిసి. 2019 ఎలక్షన్ అయిన తర్వాత గొట్టార అబ్బాయి చౌదరి గారు రాగానే మీకేముంది 2 నెలల్లో మీకు ఇచ్చేస్తామని చెప్పి అబద్ధపు మాటలు మాట్లాడి అప్పటి నుంచి కూడా 2024 వరకు కూడా మాకు ఒక్క అన్నా పైసే కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇష్టాలతోనూ చేశారు. అలాగే మా ఊళ్ళో ఘంటసాల శ్రీహరి అనే వ్యక్తి మాకు లీజు డబ్బులు రావట్లేదని వెళ్ళి అడగగా ఆయన మీద చేటపారు నుంచి రఘు అనే వ్యక్తిని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ కేసు బరాయించి నానా చిత్రహింసలు కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈ రోజునాడు కూడా మాకు లీజులు ఇవ్వాలని మీ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు దగ్గరికి వెళ్ళి అడగగా అబ్బాయి మీరు లీజులు ఇవ్వాలన్నారు కాబట్టి వెళ్ళి ఎవరు ఇవ్వాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి అని చెప్తే మేము గ్రామస్తులుగా మొత్తం వచ్చి ఇంతమందికి ఒకసారి వచ్చి
అడగగా మాకు ఎటువంటి సమాధానం చెప్పగా పంపించి ఉన్నారు. మేము చెప్తాం, డిఎస్పీ గారికి చెప్తామని చెప్పని మమ్మల్ని పంపించారు. అలాగే ఇప్పుడు వరకు ఏ సమాధానం లేదు. అలాగే ఇప్పుడు ప్రతిరోజు కూడా ఈ అబ్బాయి చౌదరి గారి ఇంటికి వచ్చి వంట వార్పు చేస్తూ ఆయన సమాధానం చెప్పేంత వరకు కూడా ఇలాగే ఈ కొనసాగిద్దని, ఈ ధర్నాలు కొనసాగుతాయని ఈ సభాముఖంగా, ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. నుంచి 2024 వరకు మాకు లీజ్ ఇవ్వాలండి. సంవత్సరానికి మా గ్రామానికి కోంట్లం గ్రామం గురించి వచ్చి లీజులు అయితే ఆ గ్రామానికి మా గ్రామానికి నష్టపోయేటట్టు చేశారండి. మా గ్రామానికి అయితే కనుక 2019 నుంచి 24 వరకు మాకు లీజులు అయితే ఇవ్వలేదండి. తక్షణం మాకు ఆ లీజులు ఇప్పించమని మేము గౌరవనీయ ఎమ్మెల్యే గారికి మేము అడుగుతున్నాము, డిపార్ట్మెంట్కి చెప్తున్నాము, గౌరవనీయ పోలీస్ స్టేషన్కి, ఇది సిఏ గారికి కానీ, ఎస్పీ గారికి కానీ, కలెక్టర్ మేడం గారికి కానీ మేము విన్నతి చేసుకుంటున్నామండి. అది మాకు సంవత్సరానికి 50 లక్షలు వస్తాయండి. 5 ఏళ్ళు మా గ్రామానికి వచ్చేది 2,50,000 వస్తాయండి. మాకు 2,50,00,000 వస్తాయండి. మా గ్రామం మా గ్రామం రావాల్సినవి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారని ఏం చేయబోతున్నారు? మేము మాకు ఆ లీజ్ ఇచ్చే వరకు మేము ఇలాగ రోజు వచ్చి మేము వంట వార్పు చేసుకుంటామండి. మేము ఆ లీజ్ అది మాకు ఆ ప్రభుత్వంలో మేము ఈ లీజుల గురించి అడగగా చాటపారం నుంచి వచ్చి మా మీదకు 150 మందితో వచ్చి మండలకొండరావు ఆ రఘుతో దాడి చేపించి మా మీద తిరిగి మా మీద ఎస్టేస్ కేసు మా మీద పెట్టించి నానా ఇబ్బందులు పెట్టించారండి. మాకు ఆ రోజుల్లో 18 రోజులు జైలుకి వెళ్ళాయండి. మాకు లీజును తక్షణం మాకు లీజులు ఇప్పించాలండి. అది దోచుకున్న డబ్బులు మా గ్రామానికి రావాల్సిన డబ్బులే మేము అడుగుతున్నామండి. మేము ఆయన ప్రత్యేకంగా మేము అడుగుతలేదు. మా కష్టాజీతం ఎమ్మెల్యే గారు మాకేదో భోజనం పెట్టాడు, చింతమనేని ప్రభాకర్ గారు. ఆ పెట్టిన కష్టాదాన్ని వీళ్ళు వాడేసుకున్నారు. ఆ డబ్బులు కజ్జా చేసి